ఎండల తీవ్రతతో అడవులు నిప్పుల కొలిమిగా మారుతున్నాయి. అగ్ని నుంచి అడవులను కాపాడుకునేందుకు అటవీశాఖ అధికారులు ముందు చర్యలు చేపట్టారు. అడవుల రక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాహనాలతో ప్రచారం చేశారు. అడవులను కాపాడేందుకు ఫారెస్ట్ అధికారులు చేపట్టిన రక్షణ చర్యలేంటో చూద్దాం. దట్టమైన అడవులకు ఉమ్మడి వరంగల్ జిల్లా నిలయం. గోదావరి నదితో పాటు వాగులు, వంకలు, అడవుల మధ్య నీళ్లు పారుతూ ఉంటాయి. పులులు, జింకలు, వన్యప్రాణులకు నిలయమైన ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్ 1300 చదరపు కిలోమీటర్ల పొడవునా విస్తరించినట్టు అటవీశాఖ అధికారుల రికార్డుల ద్వారా తెలుస్తోంది. అయితే కొందరు పశువుల కాపరులు, కలప స్మగ్లర్లు అడవులకు నిప్పంటించడంతో మంటలు అంటుకుని అడవులు తగలబడుతున్నాయి. వేసవి కాలంలో అడవులను కాపాడుకునేందుకు అటవీశాఖ అధికారులు ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అడవుల్లో మంటలు అంటుకుంటే చల్లార్చుతున్నారు. నిరంతరం నిఘా ఉండేలా ఫారెస్టు అధికారులతో టీంలు ఏర్పాటు చేశారు. అడవుల్లో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే తమకు సమాచారం అందించాలంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ములుగు, తాడ్వాయి, ఏటూరు నాగారంలో దట్టమైన అడవుల్లో తునికాకు కాంట్రాక్టర్లు లేత ఆకు కోసం నిప్పంటించటం, పశువులను కాసేందుకు అడవుల్లోపలికి పోయినోళ్లు కూడా బీడీ, సిగరెట్ తాగి కింద పడేయడంతో గాడుపులకు మంటలు లేచి అడవులు కాలి బూడిదవుతున్నాయి. అందుకే ఫారెస్ట్ అధికారులు అడవుల్లో పర్యటించాలని అంటున్నారు స్థానికులు. ఫారెస్టులో అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మంటలను ఆర్పివేసేందుకు చర్యలు తీసుకోవాలని అంటున్నారు. ఈరోజు ఎక్కడైతే చిన్న మంట అయినా కూడా దాన్ని తక్షణమే స్పాట్ల అది మొత్తం కార్చిచ్చు కాకుండా అయ్యే విధంగా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వాలది ఉంటుంది. అక్కడ ఉన్న గ్రామాధికారులు కూడా, గ్రామం వాళ్ళు కూడా ఏమైనా వీలైతే దాన్ని కాపాడేందుకు మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేయాలి. అడవిలో ఉన్న ప్రజలు దాని పట్ల అప్రమత్తంగా ఉండి అడవిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, ప్రజలది, పౌరులది, ప్రతి ఒక్కరిగా గుర్తించి చేయాల్సిన బాధ్యత అందరిది ఉంది. ఈ అందరు చేస్తేనే అడవి ఉంటుందని. అడవుల్లోనికి పశువుల కాపరులు బీడీ తాగి పడేయటం, వనభోజనాలకు వెళ్లిన వారు నిప్పు చల్లార్చకపోవటంతో అగ్ని చెలరేగి మంటలు వ్యాపిస్తున్నాయని అంటున్నారు ఫారెస్ట్ అధికారులు. ఆకులు రాలి మంటలు అంటుకుని అడవుల్లో చెట్లు కాలిపోతున్నాయని చెప్తున్నారు. అందుకే ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటుగా అగ్ని ప్రమాదాలు జరిగితే చల్లార్చేందుకు టీంలను ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. సహజంగా వన్యమృగాలకు, వన్యప్రాణులకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగేటటువంటి అంశం కనపడుతుంది. అదేవిధంగా విలువైనటువంటి అటవీ సంపద కూడా కోల్పోయేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వము ఇలాంటి కారచిచ్చులు ఎక్కడెక్కడైతే గతంలో ఉన్నాయో అక్కడ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అట్లాంటి అవకాశాలకు తావివ్వకుండా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు గనక తీసుకోకపోతే అటు వన్యప్రాణులకు, ఇటు విలువైనటువంటి అటవీ సంపదని కోల్పోతాము. అగ్ని ప్రమాదాల నుంచి అడవులను కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు అటవీశాఖ అధికారులు.